పక్క నుంచి వస్తే ఏ ర్యాంక్ అవుతుంది? 10, 9 ఇట్లా మనం లెక్క కట్టుకుని అది ఎంత అవుతుందో అని చూసుకోవాలి. సో దిస్ విల్ బి ద 7th, రైట్? సో ఒక్కొక్కసారి మనకి వాళ్ళు ఒక పర్టికులర్ పర్సన్ యొక్క ర్యాంకు ఎంత ఉంది, రివర్స్లో ఎంత ఉంది, రెండు కూడా ఇచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అని అంటారు. ఈ డీకి చూస్తే కనుక మామూలుగా మనకి 4th ర్యాంక్ వచ్చింది, రివర్స్లో అయితే 7th ర్యాంక్ వచ్చింది. సో 4 + 7 ఎంత అయింది? 11 వచ్చింది. మనం ఉన్నది 10 మంది దగ్గర, మరి 11 ఎట్లా వస్తుంది అంటే D is counted twice. Okay, we are going to learn all these things in the questions. So ర్యాంకింగ్ అనేది వెరీ వెరీ సింపుల్ థింగ్. అట్లాగే మనకి కొంతమంది కూర్చుని ఉన్నారు ఆర్ లైన్లో నించుని ఉన్నారు, రైట్ లెఫ్ట్ అనే మాటలు ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రీజనింగ్లో రైట్ లెఫ్ట్ అనే మాట ఎప్పుడు వచ్చినా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఒక లైన్ ఉంది అంటే 1, 2, 3 అట్లా కొంతమంది ఉన్నారు, ఎప్పుడు కూడా మనకి ఇది రైట్, ఇది లెఫ్ట్. మీరు పేపర్ మీద సాల్వ్ చేసేటప్పుడు కూడా ఇలాగే అనుకోండి. అంటే ఒక 10 మంది క్యూలో నించున్నారు అంటే కనుక మీరు వాళ్ళందరూ వెనకాతల మీరున్నారు. ఒక మనిషి వెనకాతల మీరు ఉంటే కనుక మీ యొక్క రైటు వాళ్ళ యొక్క రైటు ఒకలానే ఉంటుంది. ఒక మనిషికి మీరు ఆపోజిట్ లో నించున్నారు అనుకోండి, మీ రైటు వాళ్ళ రైటు ఆపోజిట్ గా ఉంటాయి. అదే మనం ఒక మనిషి వెనకాతల ఉన్నట్టు భావించుకుంటే మన రైట్ ఈజ్ ఈక్వల్ టు దేర్ రైట్. సో ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ప్రశ్నలన్నీ కూడా మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు రైట్ అంటే మీకు రైటు, లెఫ్ట్ అంటే మీకు లెఫ్ట్ అని మీరు పేపర్ మీద పెట్టుకోండి. అలా చేస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి, రైట్? సో ఇంతకు మించి ఇంత పెద్ద ఇంకా ఎక్కువ ఫండమెంటల్స్ మనం ఇందులో డిస్కస్ చేసుకోవాల్సిన ఏం లేవు. ఒక్కొక్కటి కూడా ప్రశ్న సాల్వ్ చేస్తున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ మోర్ పాయింట్స్. భువన్స్ పొజిషన్ ఇన్ ఏ రో ఇస్ 13th ఫ్రమ్ ద టాప్. మనకు టాప్ అన్నాడు కాబట్టి మనం ఇమీడియట్ గా ఇట్లా పెట్టేసుకోవాలి. సో ఎంతమంది ఉన్నారో తెలియదు ఇప్పటిదాకా, కానీ 13 ఉంటున్నాడు కాబట్టి ఎక్కడో చోట పెట్టి ఇతని పేరు భువన్ అని రాసుకుని టాప్ నుంచి 13 T13 అని ఇట్లా రాసుకోండి. అంటే టాప్ నుంచి 13 అండ్ 22nd ఫ్రమ్ బాటమ్. సో బాటమ్ నుంచి 22nd. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే ఇమ్మీడియట్ గా ఈ రెండు ఫిగర్ని నెంబర్ని 13 + 22 మనం లెక్క కట్టుకుంటే 35 వస్తుంది. ఈ 35 వచ్చినప్పుడు 35 ఈజ్ నాట్ ద ఆన్సర్. 35 - 1 34 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ -1 ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇక్కడి నుంచి లెక్క కట్టుకుంటూ వచ్చాం, కింద నుంచి కూడా లెక్క కట్టుకు వచ్చాం, టాప్ బాటమ్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఈ భువన్ అనే వ్యక్తి ఈ టాప్ నుంచి మాట్లాడుతున్నప్పుడు భువన్ కౌంట్ చేశాము, బాటమ్ నుంచి కూడా మాట్లాడుతున్నప్పుడు భువన్ కౌంట్ చేశాము. అంటే భువన్ అనే వ్యక్తి 2 సార్లు కౌంట్ చేయబడ్డాడు కాబట్టి మనం -1 చేస్తున్నాము. సో ఎప్పుడైనా సరే ఒక మనిషి యొక్క పొజిషన్ టాప్ నుంచి ఏముంది, బాటమ్ నుంచి ఏముంది అని కనుక మనకి వాళ్ళు ఇస్తే టోటల్ గా ఎంతమంది ఉన్నారు అనేది మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఆ 2 నెంబర్లు యాడ్ చేయాలి, అందులోంచి 1 తీసేయాలి. సో దాట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, అట్లాగే రైట్ నుంచి ఎంత ఉంది, లెఫ్ట్ నుంచి ఎంత ఉంది, అప్పుడు కూడా సేమ్ స్ట్రాటజీ, రైట్? సో దిస్ ఈజ్ ద సింపుల్ క్వశ్చన్. అంటే ఇలాంటి మోడల్స్ మనం చూసి కూడా చెప్పేసేయచ్చు. 13 + 22 ఇట్ ఈస్ 35, 35 నుంచి 1 తీసేసి 34, చాయిస్ నెంబర్ 3 ఈజ్ ద ఆన్సర్ అని మనం చూసి కూడా చెప్పేసేయచ్చు. ఇలా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదే డేటా మీద ఇంకా ఏమైనా ప్రశ్నలు రావచ్చా? తప్పకుండా రావచ్చు. సో అదే రోల్లో భువన్ కన్నా ఎంతమంది ముందునున్నారు, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భువన్ అంటే ఇది ఎంత? భువన్ 13 కదా టాప్ నుంచి. భువన్ 13 అంటే ఇక్కడ ఎంతమంది ఉండాలి? 12 ఉండాలి. భువన్ బాటమ్ నుంచి 22 కదా, అంటే ఇక్కడ ఎంతమంది ఉండాలి? 21. ఓకే, సో మనం ఇలాగా కూడా క్యాలిక్యులేట్ చేయాలి. 21 + 12 33 + భువన్ ఇట్ ఈస్ 34. ఓకే, ఇంకొంచెం కాంప్లికేట్ చేయాలి, డిఫికల్ట్ చేయాలంటే ఇంకో క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చి పెడతారు. మనం అటువంటి ప్రశ్న కూడా చూడబోతున్నాం.
right? So for question number 1, 3 the answer. In a class, Srilata's rank is 14th from the top. So టాప్ బాటమ్ అంటున్నారు కాబట్టి వెర్టికల్ గీసుకుంటాం. శ్రీలత మనకి ఎక్కడుందో తెలియదు, ఎంతమంది ఉన్నారో తెలియదు. టాప్ నుంచి 14 అండ్ 22nd ఫ్రమ్ ద బాటమ్, సేమ్ 22nd బాటమ్. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? సో 35 sir. ఇట్ ఈస్ 36 minus 1 35. మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికి 2 సార్లు ఇచ్చాం. 14 plus 22 36, 36 minus 1 35. సో ద ఆన్సర్ విల్ బి చాయిస్ నెంబర్ 2. ఓకే, ఈ ప్రశ్నలకు మనం చూసి కూడా చెప్పేసేయచ్చు. హేమంత్ is 16th from the top. సో హేమంత్ is top 16 and 12th from the bottom. How many students are in the class? 16 plus 20, 16. 16 plus 12, 28. 27. 11, 27. So 3 is the answer. In a class, Rajini's rank is 16th from the top. Now we don't write anything. 29th from the bottom. How many girls are there in the? ఇక్కడేమో క్లాస్ అన్నాడు, ఇక్కడేమో గర్ల్స్ అన్నాడు. Is it a class of only girls? We do not know. We do not know. Is the ranking only for the girls? No, they said it is a class rank. That means boys are also there. So total strength is how much? 16 plus 29. Okay, it is 45 minus 1. 44 are there. But out of 44, boys are how many? Girls are how many? That is not clear. That is why we cannot say the answer how many girls are there in the class. We do not know. So we cannot say is the answer. The best out of the 5 is cannot say, because these figures are direct, we do not know. None of these means we must have an answer and that answer is not there. But we cannot have answer because in what ratio the boys and girls are present in the class is not known to us. For that reason, the best option out of 5 is we cannot say. Okay. Next one. In a row of boys, so row of boys, there are no girls, that much is clear. Parasuram's rank is 19th from the top. So Parasuram is how much? 19th from the top and 12th from the bottom. So 19 plus 12, it must be 31 minus 1. 30 people are there. So 1 is the answer. In a row of houses, okay, in a row of houses, so someone's house is 12th from either end. Either end means what? This is a row, okay, and someone's house is there, okay, this is a house, and it is how much? What is the number? 12. From right side 12, from left side also 12. How many houses are there in the row? 12 plus 12, it is 24 minus 1, 23. So this is 12th house, means 11 houses will be here, and this is also 12th from left side. So this is right side, this is left side. 11 plus 11, 22, and plus 1, 23. Okay, so easy. Raju's rank is 13th in a class of 26. So they have given ranks. So there are total are 26, and here it is Raju, and what is his rank? 13th rank. 13th rank means always from the top we have to see. So from top it is 13th. And what is his ranks from the bottom? So how many are there total? 26. If 26 are there and Raju is 13, how many are here in front of him? If this is the first rank, how many are here before Raju? 12 are there. Because 12 are there, Raju got 13th rank. Out of 26, with Raju, 13 are over. So how many will be here? Remaining 13. 13 plus 13 must be 26. So now if you count from bottom,
what will be the Raju's rank? What is his ranks from bottom? How many are here? 13. Now Raju will be the 14th person. So 14 is the answer. Okay. 8. Hemant rank is 17th from bottom. So from bottom it is 17. In a class of 50 people, what is his rank from the top? Yeah, come on, tell me what is his rank from the top. 34, sir. 34. 34 plus 17, it must be 51 minus 150. It is matching. Okay. So what you have to do, they give data like this. Now add 1, 51 minus 17. You will get the answer. Okay. In a class, Naidu's rank is 12th from the top. Harish rank is 11th from the bottom. Harish can be here. Harish can be here also. We do not know his position because we do not know how many are there. How many students are there in the class? If we know the top position and bottom position of only one person, then we can say how many are there in that particular line or row. But someone, Mr. Naidu is 12th and Harish is 11th, then really we do not know. We cannot say how many are there. Data is inadequate. In a row of girls, Harshini's rank is 10th from the left hand. So Harshini is here, left side 12th. And Geeta's rank is 9th from the right. Total how many are there? We do not know. So Geeta can be here. Geeta can be here also. We do not know. So what is Geeta's rank? Right side 9. Right side 9. Both are possible. If there are 5 girls between Harshini and Geeta, how many girls are there in the row? So between Harshini and Geeta, there are 5 people. Here also they can be 5. Here also they can be 5. So really we do not know what is the exact number of people, girls who are present in the line. So you have to look at all the possibilities. If they talk about the relation in the same direction, probably we will be able to say how many are there in front of them. But total, we need one person's position from the right side, the same person's position from the left side, then only we can know how many are likely to be there. So this is a trap, so we have to be a bit careful. Okay, and some more questions which are not there in the PDF that is sent to you, but I would like to discuss here. In a queue of students facing north, now they are bringing direction into picture. Whenever it is north, don't don't allow panic to creep in. ఓకే, భయపడకండి. మీరు ఏం చేయాలంటే మన డైరెక్షన్ లో చెప్పుకున్నాం నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అని. బట్ ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ లో మాత్రం మీరు ఒక లైన్ ఇలా చేయండి, డ్రా చేయండి, ఇక్కడ నార్త్ అని రాసేయండి. అంటే ఇది నార్త్ అయిపోయింది ఇప్పుడు, రైట్? వీళ్ళందరూ కూడా నార్త్ కి చూస్తున్నారు, అంటే యు ఆర్ బిహైండ్ దెమ్, మీరు వాళ్ళ వెనకాతలో ఉన్నారు. ఇట్లా ఊహించుకోండి చాలు. Anjali and Anita are standing at 10th and 8th positions from left hand and right hand respectively. So we will take one person, Anjali. And what is she? Where is she? She is 10th from left hand, left to 10th. తర్వాత మనకి ఇంకొకళ్ళు ఉన్నారు, అనిత. అనిత ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, మనకి ఇంకా తెలియదు. వాట్ ఈస్ అనితాస్ పొజిషన్? She is right side 8th position, right side 8th position. Respectively, they said. Okay, that means in the same order we had to take. If another student, Aravinda,
who is 12th from left hand. 12th from left hand means this is Anjali's left to 10th. So 11th to 12th. So this should be the position of Aravinda. So she is left to 12th position. Okay. Aravinda, who is 12th from the left hand, is exactly in between Anjali and Anita. So Aravinda is in between Anjali and Anita means if Anjali is here, Anita cannot be here because Aravinda is here. Aravinda is in between Anjali and Anita. So Anjali position is here. Anita position must be here so that Aravinda can be in between her. So this position is ruled out. So this is confirmed for Anita. Now Aravinda, who is 12th from the left hand and is exactly in between Anjali and Anita, then find the position of Anjali from right hand. Now Anita is right 8 side 8. Now Aravinda exactly in between. Look at Anjali. Anjali, someone, Aravinda. Similarly, Aravinda, someone, Anita. That is how Aravinda will be exactly in between Anjali and Anita. Anita is right 8, right 9, right 10, right 11, right 12. Again, Anita is right 8, 9, 10, 11, 12. So Anjali is in the 12th position from the right side. How many are there total? Now you can decide. Same person, left and right, 10 and 12, 22 minus 1, 21 will be the total number. Hello, is it okay? Say okay. Are you there? సార్ ర్యాంకింగ్ దగ్గర ఒకసారి చెప్పారా? Sure. ఇదేనా ఇంత ముందుదమ్మా? ఇదే సార్. Okay. So in a queue of student facing north, direction మన ఏదైనా సరే మీరు కంగారు పడదు. సపోజ్ ఇన్ ఏ క్యూ ఆఫ్ స్టూడెంట్ ఫేసింగ్ సౌత్ అన్నారు అనుకోండి, అప్పుడు కూడా సౌత్ అని ఇక్కడ రాసుకోండి. ఈస్ట్ అన్నారు అనుకోండి, ఈస్ట్ అని రాసుకోండి. ఓకే, ఈస్ట్ అన్నారు కదా అని ఇట్లా చూడటము, సౌత్ అన్నారు కదా అని మీరు ఇట్లా చూడటము, అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో జస్ట్ యూ రైట్ వాట్ ఎవర్ డైరెక్షన్ దట్ దే గివ్. ఓకే, ఎందుకంటే డైరెక్షన్ ఇవి క్లబ్ చేసేవి తక్కువ ఉంటాయి. Next, Anjali and Anita are standing 10th and 8th position from the left and right hand respectively. Respectively అంటే in the same order. అంటే Anjali యొక్క పొజిషన్ ఏంటి? Can someone tell me the answer? What is Anjali's position? 10th from left. 10th from left. ఫస్ట్ అంజలి పేరు వచ్చింది కాబట్టి 10th అనేది అంజలికి చెందింది. సో లెఫ్ట్ టు 10. ఆ తర్వాత అనిత యొక్క ర్యాంకింగ్ ఏంటి? 8th ఫ్రమ్ రైట్. రైట్ ఇక్కడ ఉంది మనకి, ఇదేమో లెఫ్ట్. ఒకళ్ళదేమో లెఫ్ట్ ఇచ్చారు కాబట్టి మనం లెఫ్ట్ ఇండికేట్ చేసేసాము. రైట్ నుంచి ఈ పొజిషన్ దగ్గర ఉందా, దూరం ఉందా, మధ్యలో చాలా మంది ఉన్నారా, అసలు ఎవరు లేరా, టోటల్ ఎంతమంది ఉన్నారు, మనకేం తెలియదు. ఏం తెలియదు కాబట్టి రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి? అనిత కెన్ బి హియర్ ఆర్ అనిత కెన్ బి హియర్. బోత్ ఆర్ పాసిబుల్. Are you with me up to this point? Yes, sir. So what is Anita's position? 8th position. Right side, 8th position. Right side, 8th position. Okay, ఇక్కడ దాకా ఉంది. తర్వాత if another student, Aravinda, who is 12th from left. So Aravinda is 12th from left. But left to 10th position ఎవరిని పెట్టాం? అంజలిని పెట్టాం. లెఫ్ట్ అంటే మనం ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు ముందు 10 వచ్చింది, 11 వచ్చింది, 12 వచ్చింది. సో దిస్ ఇస్ ద లెఫ్ట్ 12th పొజిషన్. ఇక్కడ ఎవరున్నారు? అరవింద. ఇక్కడ ఏం చెప్తున్నారు? మళ్ళీ ఇంకొక పాయింట్, అండ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ అంజలి అండ్ అనిత. అంజలి అనితకి మధ్యలో కరెక్ట్ గా ఉంది అని. అనితకి 2 పొజిషన్స్ అనుకున్నాం, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి.
ఒకవేళ ఇక్కడ ఉందనుకుంటే అనిత, అంజలి ఇక్కడ ఉంది, వీళ్ళ మధ్యలో అరవింద కరెక్ట్ గానే మ్యాచ్ అవుతుంది. ఒకవేళ అనిత ఇక్కడ ఉంది అనుకుంటే అంజలి ఇక్కడ ఉంది, వీళ్ళిద్దరి మధ్య అరవింద రావాలి. కానీ అరవింద యొక్క పొజిషన్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం, ఎందుకు లెఫ్ట్ 12 అని ఇచ్చారు కాబట్టి. సో ఒకవేళ అనిత ఇక్కడ ఉంటే అరవింద ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు కాబట్టి అనిత ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ ద కరెక్ట్ పొజిషన్. ఈజ్ దిస్ క్లియర్? Yes, sir. ఓకే. తర్వాత అరవింద ఇస్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ అంజలి అండ్ అనిత. అలాంటప్పుడు అంజలి ఇక్కడ ఉంది, అంజలి నుంచి అరవిందకి వెళ్తే మధ్యలో ఒకళ్ళు ఉన్నారు, అంటే L11 అనమాట. L12 అంటే అంజలికి అరవిందకి మధ్యలో ఒకళ్ళు ఉన్నారు. అంటే అరవింద ఎగ్జాక్ట్ గా అంజలి అనిత మధ్య ఉండాలంటే కనుక అరవింద తర్వాత కూడా ఒకళ్ళు ఉండాలి, ఆ తర్వాత అనిత రావాలి. అప్పుడు అరవింద 1 2, ఇక్కడ అనిత 1 2 అంజలి. సో that is how Aravinda can be exactly in between Anjali and Anita. Is this clear? Yes, sir. Now మనకి అరవింద నెంబర్ తెలుసు. అరవింద నెంబర్ ఏంటి? L12, L13, L14. ఇది L14 వస్తుంది. అట్లాగే ఇటు పక్క వెళ్తే రైట్ 8, ఓకే, రైట్ 8 అనిత, 9, 10, 11, 12. So Anjali will be right 12. ఓకే, Yes, sir. మనం క్రాస్ చెక్ చేసిన 8 + 14 22 -1 టోటల్ 21. 10 + 12 22 -1 21 కరెక్ట్ గానే వచ్చింది. ఓకే, then find the position of Anjali from right hand. So we want Anjali from the right hand, so it is right 12 position. Fine? Yes, sir. Good, you ask me. Thank you. Next, there are 15 girls standing in a line facing north. Total how many? 15. It's just already. Sumati is standing at 11th position from the right side. This is right side, this is left side. So 11 means somewhere here. Who is she? Sumati. Radhika is standing at 9th position from the left side. Now Sumati yokka position enti? Right side 11. Now total how many are there? 14. Then what will be Sumati's position from left side? Come on. 5, sir. Yes, sir. సింపుల్. ఇక్కడ మనకి సుమతి దాకా 11 మంది అయిపోయారు, అంటే 12, 13, 14, 15 నలుగురు ఉన్నారు. ఇటు నుంచి లెక్క పెడితే 1 2 3 4. సో షీ వుడ్ బి 5th person. ఓకే, 11 + 5 16, 16 - 1 15. Now matching. So we are on the right track. So Radhika, Sumati is standing at 11th position from the right side. Radhika is standing at 9th position from the left side. So left side 9th position ante left side already 5. Sumati is 5, 6, 7, 8, 9. So this is Radhika. మన లాస్ట్ ప్రశ్నలో ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు, రెండో మనిషి ఇక్కడైనా ఉండొచ్చు, ఇంకటైనా ఉండొచ్చు అని చెప్పాం. ఎందుకంటే రెండు వైపులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రాధికాకి రెండు వైపులు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకు? సుమతి యొక్క పొజిషన్ మన రైట్ సైడ్ ఇచ్చారు, టోటల్ నెంబర్ ఇచ్చారు కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా కనుక్కున్నాం. లెఫ్ట్ సైడ్ 5 వచ్చింది కాబట్టి సో లెఫ్ట్ సైడ్ నుంచి 9th పొజిషన్ అనేది 5 దాటుకునే రావాలి. సో దట్ ఈస్ హౌ రాధికాస్ పొజిషన్ is also confirmed. Meena is standing exactly between Sumati and Radhika. Sumati is left side 1 2 3 4 5. ఇది Sumati. తర్వాత 7 8 9, 5th one, 6th 7th 8th 9th. ఇది Radhika position. Meena is exactly between Sumati and Radhika. సో ఇక్కడ కొద్దిగా తప్పు వచ్చినట్టుంది, రైట్?
She is here exactly. Maybe ఇది కానీ అవ్వచ్చు. Find the number of girls standing right side of Meena. ఇప్పుడు ముగ్గురే ఉన్నారు. Sir, middle one, sir. మిడిల్ వన్. ముగ్గురే Meena, ఉన్నారు. middle. Meena is in the middle one. So that means she will be right side, 9th one, left side, 7th one. ఇక్కడ సుమతి R5, I mean left L5, L6, L7. Okay. Radhika is L right side. Sumati is right side 11, 11, 10, 9. So మనకి రెండు కలిపితే 9, 7, 16. So total number 15 is matching. When she is right side 9th position, how many are there towards right of Meena? Boys are placed after, what is written here? After Suraj. It should be after Suraj. Okay. How many boys are placed after Suraj? So already 13 మందిలో ముగ్గురు ఉన్నారు. సూరజ్ అనేటువంటి వాడు ఒకడు. 3 + 1 ఎంత? 4. అవుట్ ఆఫ్ 34 తీసేస్తే 26. So after Suraj, how many people will be there? 26 boys. Okay. Next. 10 persons are standing in a line. There are twice the number of persons standing in front of Anil. So they are looking for vertical line. There are twice the number of persons in front of Anil as compared to the persons standing. 10. Total is 10. Twice. అంటే ఇక్కడ అనిల్ ఒకడు ఉంటే వాడి కన్నా ముందు ఎంతమంది ఉన్నారో X అనుకుంటే ఇక్కడ 2X ఉన్నారు. మనకు చూడంగానే అర్థమైపోతుంది. ఓకే, దిస్ మస్ట్ బి 3, దిస్ మస్ట్ బి 6 అండ్ అనిల్ ఈజ్ 1. దట్ మీన్స్ టోటల్ 10. సో అనిల్ ఈజ్ 1, 2, 3, 4th పొజిషన్. 5, 6, 7, 8, 9. The last person is 10. So this is clear because the number is less. We can easily find out. So the number of persons standing in front of Ganesh is equal to the number of persons standing behind Anil. The number of persons standing in front of Ganesh is equal to the number of persons standing behind Anil. ఇక్కడ అనిల్ వెనకాల ఎంతమంది ఉన్నారు? 6. అండ్ గణేష్ ముందు ఎంతమంది ఉన్నారు? 6. గణేష్ ముందు 6 ఉంటే గణేష్ పొజిషన్ ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అనిల్ వెనకాతల 6 ఉన్నారు. గణేష్ కు ముందు 6 ఉన్నారంటే గణేష్ విల్ బి ఇన్ ద 7th పొజిషన్. బికాస్ గణేష్ 7th కాబట్టి 6 ముందు ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ స్టాండింగ్ బిహైండ్ గణేష్? గణేష్ తర్వాత ఎంతమంది ఉన్నారు? 8, 9, 10. ముగ్గురే ఉన్నారు. సో ద ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ దిస్. బికాస్ వీ కెన్ డిటర్మిన్, వీ విల్ నాట్ గో ఫర్ ఇట్. 3 is the answer. Okay, not choice 3, the answer is 3. After Ganesh, only 3 people will be standing. Is this clear? Yes, sir. ఇంకా మనకి ఎన్ని క్వశ్చన్స్ చేసినా మనకి ఆన్సర్లు అనేవి ఇట్లాగే వస్తూ ఉంటాయి. అంటే ఈజీగానే ఉంటాయి మోడల్స్, మనకి పెద్ద ఇబ్బంది పడాల్సిన లేదు. ఓకే, సో ఒక్కొక్క డౌట్ సార్, అనిల్ కి ముందు 2 అన్నారు కదా సార్, సో పైన 6 కింద 3 అలా ఉండాలా సార్? There are twice the number of persons in front of one. Okay, I made a mistake then. Let me check it. There are twice the number of persons standing in front of Anil as compared to the persons behind him. You are right, madam.
2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. So here Mr. Anil will be there, 7th position. And after that, how many are there? 8, 9, 10. Here 1, 2, 3, 4, 5, 6. So there are twice the number of persons standing in front of Anil as compared to the persons behind him. If Anil is in the 7th position, 3 people are behind him, 3 into 2, 6. So this is satisfied. There are twice the number of persons standing in front of Anil as compared to the persons standing behind him. Right. The number of persons standing in front of Ganesh is equal to the number of persons standing behind Anil. Behind Anil, 3 people are there, so Ganesh would be coming here. సో అనిల్ వెనకాతలు ముగ్గురు ఉన్నారు, గణేష్ ముందు కూడా ముగ్గురు, సరిపోయింది. హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ బిహైండ్ గణేష్? సో 10 minus 4, it will be 6 is the answer. So thanks for correcting me. So the answer will be none of these. The answer will be 6. Okay.